మా ఇంట్లో మ్యాంగో చట్నీ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఒకసారి నేను ఎప్పుడు ఒకేలా ఏం చేస్తానులే అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఫ్రిడ్జ్లో ఒకే ఒక్క మ్యాంగో ఉండింది. అది కూడా పూర్తిగా పుల్లగా అయితే లేదు, కాస్త తీయబడింది. ఆ పక్కనే నాకు టొమాటోలు కనిపించాయి. అప్పుడు అనుకున్నా, ఈ రెండు కలిపి చట్నీ చేస్తే ఎలా ఉంటుందా అని. దాని రిజల్ట్ ఏంటి తెలుసా? ఈ మ్యాంగో టొమాటో పచ్చడి. ఇప్పుడు ఇది మా ఇంట్లో మా ఫ్రెండ్స్కి అందరికీ ఫేవరెట్ అనుకోండి. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, ఒక్క ఫుల్ బంచ్ కొత్తిమీర కాడలు, ఒక పెద్ద టొమాటో, ఒక్క మామిడికాయ. నేనైతే కాస్త స్వీట్గా అండ్ కాస్త పుల్లగా ఉన్నది తీసుకుంటాను. ఇప్పుడు ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు, 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు. అంతే అండి. వీటితో మనకి అద్భుతమైన పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే పూర్తిగా పుల్లగా ఉన్న మామిడికాయని కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను వీటన్నిటిని క్లీన్ చేసుకుని అన్నిటినీ చిన్న ముక్కలుగా చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ పచ్చడి చేసుకునేప్పుడు ఇందులో అస్సలు నీళ్లు వేయకుండా ఉంటే అయితే ఇది ఒక వారం పాటు అయితే ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ పచ్చడిని మిక్సీ జార్లో రుబ్బుకున్నాను. మీరు ట్రెడిషనల్గా రోట్లో రుబ్బుకుంటే మాత్రం ఫస్ట్ పప్పులు సపరేట్గా వేయించి దంచుకోవాలి. ఆ తర్వాత మిర్చి అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో అండ్ టామరిండ్, ఆ తర్వాత వెల్లుల్లి, ఇక లాస్ట్లో మ్యాంగో యాడ్ చేసుకుని అన్నిటిని చక్కగా నూరుకోవాలి. ఇదిగోండి, మన వెజిటేబుల్స్ అయితే కట్ అయిపోయి రెడీ అయిపోయాయి. ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని అది వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, ఆ తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలను అయితే పొడుగ్గా స్లిట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే గార్లిక్ ని కూడా ఇందాక మనం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక ఆ గార్లిక్ ముక్కలను కూడా ఇందులో వేసేయచ్చు. ఇలా ఒక్కొక్కటిగా అయితే వాటిని ప్యాన్లో యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత కొత్తిమీర కాడలను కూడా నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ కాడలే వాడతామండి, ఇందులో కొత్తిమీర కాదు. దీనివల్ల పచ్చడికైతే ఫ్రెష్ టేస్ట్ వచ్చేస్తుంది. మీకు ఇలా కాదంటే మీరు ధనియాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇదే నూనెలోకి. ఆ తర్వాత ఇక ఇందులోకి మామిడికాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని పైన నుంచి 1 స్పూన్ పసుపుని వేసుకుని కావాలంటే అన్నీ ఒకసారి కలుపుకోవచ్చు. ఇలా వేసేసినా సరే మూత పెట్టుకుంటే అవి బాగా మగ్గిపోతాయండి. ఇక అన్నీ ప్యాన్కి అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఆ పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అవన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే అలా వదిలేయాలి. ఇదిగోండి, టొమాటో మ్యాంగో అన్నీ సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయినాయి. కుక్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు కూడా నేను యాడ్ చేసి ఇందులోకి బాగా కలిపేసుకున్నాను. ఇక తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఇది కాస్త చల్లబడ్డ తర్వాత కచ్చా పచ్చాగా కానీ ఆర్ మెత్తటి పేస్ట్ లాగా అయితే రుబ్బేసుకోవాలి. ఖచ్చితంగా మిక్సీ జార్లోకి వేసుకునే ముందు అయితే వీటిని కాస్త చల్లబడనివ్వండి. అప్పుడు దీన్ని గ్రైండ్ చేయడం అయితే ఈజీ అవుతుంది. అసలు రోటి పచ్చళ్ళు అంటే కచ్చా పచ్చాగా ఉంటేనే అద్భుతంగా ఉంటాయండి. కానీ ఏం చేస్తాం, పిల్లల ఆ ముక్కలు పంటి కింద పడితే ఇష్టంగా తినరు. అందుకని నేను ప్రతిసారిని వాటిని స్మూత్గా ఇలా గ్రైండ్ చేసేసుకోవడమే. మీకు మీ ప్రిఫరెన్స్ బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కచ్చా పచ్చాగానా లేదా స్మూత్ పేస్ట్ గానా. కొత్తిమీర కాడలు వేయడం వల్ల అయితే ఈ పచ్చడి వాసన అద్దరిపోతుంది. మ్యాంగో కొంచెం తక్కువ పులుపుగా ఉన్నా పర్వాలేదు. అప్పుడు చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ పులుపుని బట్టి మీరు మిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి క్వాంటిటీ. ఇంకా ఇక మనం తాలింపు కూడా రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ లో ఒక 2 స్పూన్ల నూనెను వేసాను. నూనె వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఇంగువ కూడా వేసుకొని ఇవన్నీ అయితే బాగా చిటపటలాడిన తర్వాత పచ్చడి మీద కాస్త కొత్తిమీర చల్లుకొని ఆ తర్వాత ఈ తాలింపు వేసుకుని బాగా కలిపేసుకుని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఉంటుంది. రోటి పచ్చళ్ళు అంటే నాకైతే మహా పిచ్చండి. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ మ్యాంగో టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. స్వీట్గా, ట్యాంగీగా, స్పైసీగా పర్ఫెక్ట్ కాంబో అనుకోండి. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే కామెంట్లో తప్పక చెప్పండి.
ఇంకే మరి ఈ పచ్చడి చేసుకొని తింటూ అదే చేతో ఒక లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసేయండి. మళ్ళీ కలుస్తాను మరి. అంతవరకు సెలవు. బాగా తినండి, బాగా ఎంజాయ్ చేయండి లైఫ్ని.